31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని. బంగారం షాక్ ఇస్తోంది, విపరీతంగా పెరుగుతోంది. వెండి బంగారంతో పోటీ పడుతోంది. 1979 తర్వాత ఈ అతిపెద్ద రికార్డు ఇదే అని చెప్పాలి. ఒక్క రోజులోనే ఇంత రేట్లు పెరగడం అనేది ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ సంభవించలేదు. ఇలాగా 9,000 రూపాయలు సుమారుగా వెండి ఒక్క రోజునే పెరగడం అనేది రికార్డు చూపిస్తున్నటువంటి విషయాలు. అలాగే ప్రపంచ మార్కెట్లో కూడా 2025లో చూసుకున్నట్టయితే మనకు స్పాట్ గోల్డ్లో దాదాపు 71% పెరిగింది. 2024 నుంచి 25 వరకు మనం చెక్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 1 ఇయర్ లోపల చేస్తే 71% మనకు పెరిగినట్టుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 80% దాకా కూడా కొన్ని మంది దీని గురించి చెప్తున్నారు. గత క్రిస్మస్కి చూసినట్టయితే 80% డిఫరెన్స్ వచ్చిందని కొంతమంది దీంట్లో వాదన చేస్తున్నారు. ఈ సందర్భంగా 10 గ్రాముల గోల్డ్ రేటు ఎప్పుడు మనకు లాస్ట్ క్రిస్మస్లో 76,788 రూపాయలు ఉంటే ఇవాళ 50% కన్నా పెరిగి 12 నెలల్లో మంచి బలమైనటువంటి అప్గ్రేడ్ ఇవాళ మనకు కనబడుతుంది. అలాగే మరి వెండి ధర ఏకంగా 29,000 పెరిగిందంటే మామూలు విషయం కాదు. అంటే ఎందుకు ఇలాగ బంగారం రేట్లు ఇంత తేడా ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇంత పెరుగుదల కనబడుతుంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పెరుగుదలకు ముఖ్యమైన కారణాలు అమెరికా లోపల వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయి రెపో రేట్లు బాగా తగ్గిపోయే ప్రమాదాలు కనబడుతుంది. ఎప్పుడైతే అమెరికా లోపల వడ్డీ రేటు రెపో రేటు తగ్గుతుందో అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది బ్యాంకుల్లో డబ్బులు పెట్టకుండా ఆ డబ్బులన్నీ బంగారంలోకి మారుస్తారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లు సరిగ్గా లేవు, ఫ్లక్చువేషన్ తిరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గిపోతుందో ఎప్పుడు డౌన్ అయిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అదొక జూతంలాగా తయారైపోయింది. కాబట్టి చాలామంది స్టాక్ మార్కెట్ వైపు వెళ్లకుండా బ్యాంకులో దాచుకుంటే లాభం లేదనుకున్నప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడుతుంది. ఇలాగ బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఒక మనుషులే కాదు, అంటే మామూలుగా వ్యక్తులే కాకుండా మరి దేశాలు కూడా బంగారాన్ని కొని పెట్టడానికి సిద్ధపడుతున్నాయి. ఇంతకుముందు డాలర్స్ దాచుకునేందుకు సిద్ధపడే వాళ్ళంతా కూడా ఇప్పుడు బంగారాన్ని దాచుకోవడానికి సిద్ధపడుతున్నారు. డాలర్ మీద ఆధారపడే ప్రయత్నం చేయడం లేదు. ఇంకా డాలర్ బాగా డౌన్ అయిపోతుంది. డాలర్ ఎప్పుడు క్షీణిస్తుందో తెలియకుండా ఉంది పరిస్థితి. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలంతా వీలైనంత వరకు బంగారాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు బంగారాన్ని ఎంత దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత రేటు ఎక్కువ పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇంకా భవిష్యత్తులో బాగా పెరుగుతుందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. వెండి బంగారం కన్నా ఎక్కువ పరుగులు పెడుతోంది. వెండి 2 3 10 కూడా బంగారం కన్నా ఎక్కువ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక 4-5 ఏళ్ల తర్వాత చూస్తే వెండి బంగారం 2 సమానంగా ఉంటాయేమో అని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కారణం ఏమిటంటే బంగారాన్ని ఆభరణాల కోసం ఉపయోగిస్తున్నాం మనం. అక్కడక్కడ కాయిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. కొన్ని చోట్ల ఔషధ పరిశ్రమల్లో చాలా తక్కువగా, ఎక్కడో చోట కొద్ది చోట్ల ఉపయోగిస్తున్నారు. కానీ వెండిని ఇవాళ ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ వాహనంలో ఒక్కొక్క వాహనానికి 75 కిలోల చొప్పున వెండిని ఉపయోగిస్తున్నారు. ఒక్క రోజుకు లక్షల వాహనాలు తయారవుతున్నాయి. అంటే ఎంత వెండి కావాల్సిందో చూడండి, ఎన్ని టన్నుల వెండి పోతుందో ఒక్కసారికి. ఒక్కొక్క రోజు అంత పెద్ద ఎత్తున వెండి కావాల్సి ఉంది. పోనీ దీనికి ఎప్పటికప్పుడు గనుల్లోంచి తీసేసి ఎంత కావాలంటే అంత వెండిని మనం తీసుకునే అవకాశం ఉందా అని మార్కెట్లో చూస్తే మనకు అంత అవకాశాలు లేవు. వెండి కూడా లిమిటెడ్గానే దొరుకుతుంది. మరి వెండి లిమిటెడ్గా దొరికినప్పుడు, అన్లిమిటెడ్గా దాని యొక్క వాడకం ఉన్నప్పుడు, విపరీతమైన మార్కెట్లో డిమాండ్ ఏర్పడ్డప్పుడు తప్పనిసరిగా రేట్లు పెరుగుతాయి, ఇంకా పెరుగుతూ పోతాయి. కాబట్టి మనం సలహా ఇచ్చేది ఏమిటంటే పేదవారు, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, మరి ఇలాంటి వారు ఎక్కువగా బంగారం మీద పెట్టుబడి పెట్టలేని వాళ్ళు, ఇవాళున్న పరిస్థితుల్లో బంగారం కొనుక్కొని దాచుకోలేని వాళ్ళు, బంగారాన్ని దాచుకుంటే బాగా 4 డబ్బులు పెరుగుతాయి, రేపు పొద్దున మనకు ఎక్కువగా బ్యాంకు వడ్డీ కన్నా డబ్బులు వస్తాయని ఆశించి బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళంతా కూడా వెండి మీద పెట్టుబడి పెట్టండి. వెండి చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, దాంతోపాటుగా చాలా ఎక్కువ రేటు పెరుగుతుంది. మీకు బంగారం మీద పెట్టిన పెట్టుబడి 1 సంవత్సరం తర్వాత చూసుకుంటే ఎంతైతే పెరుగుతుందో దానికన్నా 5 నుంచి 10 రెట్లు, ఒక్కోసారి 25 రెట్లు కూడా వెండి మీద పెట్టే పెట్టుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విపరీతమైన డబ్బు సంపాదించే అవకాశం మీకు ఉంది. కానీ వెండిని మీరు దాచుకోదలుచుకున్నా, బంగారాన్ని మీరు దాచుకోదలుచుకున్నా ఆభరణాల రూపంలో దాచుకోకండి. ఆభరణాల రూపంలో దాచుకున్నట్టయితే ఏమవుతుందంటే దాంట్లో మజూరీ అంతా తీసేస్తారు. తర్వాత దాంట్లో పెట్టినటువంటి రాళ్ళు లాంటివన్నీ తీసేస్తారు. అవన్నీ తీసేసిన తర్వాత మీకు చాలా తక్కువ డబ్బులు వస్తాయి.
దానికన్నా మీరు దాచుకోదలుచుకుంటే ప్యూర్గా కడ్డీల రూపంలో కానీ, నాణ్యాల రూపంలో కానీ, బిస్కెట్ల రూపంలో కానీ మీరు దాచుకున్నట్టయితే మీకు 100% మీరు పెట్టిన డబ్బులు మీకు రావడమే కాకుండా పెరిగిన అదనపు పెరుగుదల ఏదైతుందో అది కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బంగారాన్ని దాచుకోవడం కోసం కొనుక్కునే వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా బంగారం నుంచి వెండికి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది. ఇంకోటి ఏమిటంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యలోనే ఆర్డర్స్ పాస్ చేసింది. ఏమని? బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వడం కాదు, వెండిని కూడా తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి. కాబట్టి వెండిని కూడా ఇప్పుడు మనం బంగారం తాకట్టు పెట్టుకున్నట్టుగానే వెండిని తాకట్టు పెట్టుకోవచ్చు, మనం డబ్బులు తీసుకోవచ్చు, మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా మనకు సమస్య వస్తే వెంటనే మనం అమ్మాల్సిన అవసరం లేకుండా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని మన ప్రయోజనాలు నెరవేర్చుకొని తర్వాత వాడిని విడిపించుకొని మళ్ళీ తిరిగి మనం మన దగ్గర పెట్టుకొని మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి బంగారం కన్నా వెండి ఎక్కువ పెరుగుతుంది. దాచుకొని డబ్బులు ఎక్కువ కావాలనుకునే వాళ్ళందరూ కూడా బంగారం నుంచి వెండికి షిఫ్ట్ అయితే మంచిదని మనం సూచన ఇస్తున్నాం.